యజ్ఞయాగాది క్రతువులు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. అదే సనాతనమైన వైదిక ధర్మము. వేద భాగంలో చాలా ప్రధానంగా కర్మకాండ ఎక్కువగా చెప్పబడి ఉంటుంది. అందులోనూ ఈ యజ్ఞ భాగాన్ని చాలా విశేషంగా మన ఋషులు మనకు అందించారు. ఎందుకు చేయాలయ్యా అంటే సమస్తమైనటువంటి కళ్యాణాలు అంటే శుభాలు ఈ భూమి మీద లభించాలి అన్నా, సమస్తమైన సస్యాలు అంటే చక్కగా ఆరోగ్యము ఆహారాదులు మనకి లభించాలి అన్నా వర్షం కావాలి. వర్షం కావాలి అంటే కృష్ణయ్య యజ్ఞాన్ని చెయ్యండి అయ్యా అని ఆదేశించారు. కాబట్టి ఆ యజ్ఞము వల్ల మాత్రమే పర్జన్యుడు మనకి రావడం జరుగుతుంది. అయితే ఈ యజ్ఞము ఏమిటి? యజ్ఞంలో చేసేది దేవతోద్దేశ్యేన ద్రవ్యత్యాగో యాగ. దేవతల్ని ఉద్దేశించి ఏ ఏ ద్రవ్యాలనైతే మనం త్యాగం చేస్తూ ఉన్నామో ఈ త్యాగము చేసేటటువంటి దాన్నే యజ్ఞం అంటారయ్యా. దేవతల కోసం త్యాగం చేసేటటువంటి ద్రవ్యం. ఏ దేవతల కోసం ఎందుకు త్యాగం చేయాలి అంటే వాళ్ళు సంతృప్తి చెందితేనే ఈ జీవరాశి మొత్తము కూడా ఇక్కడ ఆనందంగా ఉంటుంది. ఈ చేసేటటువంటి యజ్ఞంలో ఉండే ప్రతి ఒక్కటి ఎక్కడికి చేరుతుంది అంటే మనకి వేదం చెప్తుంది సూర్యమండలానికి చేరుతుందయ్యా. సూర్యమండలంలో చేరినటువంటి ఆ శక్తి, ఆ సమస్తమైనటువంటి దేవతాశక్తి పర్జన్య రూపంలో భూమి మీదకి వస్తుంది అని చెప్తుంది. ఏమిటి అంటే నీకు ఏం కావాలన్నా యజ్ఞం చెయ్యయ్యా, నీకు ఏం కావాలంటే అది లభిస్తుంది. ఇది వస్తుంది ఇది రాదు అనేది లేదట యజ్ఞం చేస్తే. కాబట్టి సమస్తమైనటువంటి కళ్యాణాలకి యజ్ఞమే మూలము. ఈ యజ్ఞము ఏమిటి అంటే తస్య భువనస్య నాభిః. ఈ భూమి మొత్తానికి బొడ్డు లాంటి ప్రదేశం ఏదైనా ఉంటే అది యజ్ఞం ఏదయ్యా అని చెప్పారు. ఎందుకు అంటే కడుపులో ఉన్నప్పుడు తల్లి తినేటటువంటి ఆహారము శక్తి మొత్తము బొడ్డులో నుంచి బొడ్డులోకి చేరినట్టుగా ఈ విశ్వంలో ఉండేటటువంటి శక్తి మానవుడికి లభించాలి అంటే ఈ యజ్ఞవేదే నాభి లాంటిదయ్యా. కాబట్టి యజ్ఞం చెయ్యండి. మనం నిత్యం చేసేటటువంటి కార్యక్రమాల్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కష్టాలు మనకు ఉంటాయి. ఈ జీవన గమ్యంలో శివశక్తి అనేటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థని స్థాపించటం, దానికి ఎక్కడ మారుమూలల్లో కూడా కార్యకర్తల్ని సంసిద్ధం చేసుకోవడం, ఆ కార్యకర్తలు నిత్య నిరంతరము సనాతన ధర్మ పరిరక్షణ కోసం తిరుగుతూ ఉన్నారు. మరి వీళ్ళందరికీ రక్ష అనేది అవసరం. ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది అనేది ఖచ్చితంగా వస్తుంది. అది కలియుగం కాబట్టి మరీ విశేషంగా వస్తుంది. ఈ కలియుగంలో వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి కార్యకర్తల్ని సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అంటే ఏది దిక్కు అని గనక మనం పెద్ద పండితులైనటువంటి వాళ్ళని, శాస్త్ర కోవిదుల్ని, లేదు జగద్గురువుల్ని ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా యజ్ఞమే నిన్ను రక్షిస్తుందయ్యా అని చెప్తారు. కాబట్టి ఈ శివశక్తి అనేటటువంటి సంస్థ వాళ్ళ కార్యకర్తల్ని ఈ సనాతన వైదిక ధర్మాన్ని కాపాడడం కోసం వాళ్ళు ఏ యజ్ఞాన్నైతే తీసుకున్నారో ఆ యజ్ఞంలో ఉండే ప్రతి ఒక్కళ్ళని ఎలా కాపాడుకోవాలి అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి యజ్ఞాదుల ద్వారా కాపాడుకుంటారు. శివశక్తి ఇంకా ఉన్నతమై ఈ ఒక్క రాష్ట్రము, ఈ 2 రాష్ట్రాలే కాకుండా యావత్ విశ్వము కూడా ప్రతి ఒక్క చోట్ల ఎలా అయితే నిజంగా శివశక్తి వ్యాప్తి చెంది ఉందో ఈ సంస్థ అయినటువంటి శివశక్తి కూడా ఆ శివశక్తి లాగానే వ్యాప్తి చెంది ప్రతి చోట ఈ ధర్మాన్ని కాపాడాలి అని మనసానే కోరుకుంటున్నా. ఇలాంటి సంస్థలు ఉండబట్టే, పూర్వం ఇలాంటి తపస్సు అందరూ చేయబట్టే బాలీలో నది పక్కన అటు ఇటు రామాయణం అంతా చెక్కి ఉంటుంది. మొన్నీ మధ్యనే ఇండోనేషియాకు చెందినటువంటి ఒక యువరాణి, మహారాణి ఆవిడ సనాతన వైదిక ధర్మంలోకి మారి ఈ వైదిక ధర్మం యొక్క ప్రాశస్త్యాన్ని ఎంతో గొప్పగా ప్రకటించింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. ఎవరైతే ఈ ధర్మం నుంచి బయటికి వెళ్ళారో ఆ విధర్మీయులందరూ కూడా మళ్ళీ తిరిగి రావాలని, దీనికి మొన్ననే శృంగేరి వెళ్ళటం, శృంగేరి జగద్గురువుల యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు విధుశేఖర భారతీ స్వామి వారు సభలో నేనుండగానే వారికి ఆశీర్వచనాలు ఇవ్వటం మా కరుణాకర్ సుబ్బుణ కళ్యాణ శివశక్తి సంస్థకి. అలాగే జియర్ స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. జియర్ స్వామి వారు కూడా సంపూర్ణమైనటువంటి ఆశీస్సులను ఇచ్చారు. ఇక ఈ ధర్మము ఆ ధర్మము అని లేదు, సమస్తమైనటువంటి యతులు ఏకమై సమస్తమైనటువంటి ధర్మ పరిరక్షకులు, ప్రవచనకర్తలు, ఉపన్యాసకర్తలు అందరూ
అందరూ కూడా శివశక్తి వెంట ఉన్నారు. వారి యొక్క ఆశీస్సులు ఈ సంస్థకి ఎప్పుడు మెండుగా ఉంటాయి అని నేను ఖచ్చితంగా పరిపూర్ణంగా విశ్వసిస్తూ అలాగే ఉండాలని కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. శివశక్తి సర్వత్రా అభివృద్ధి చెందుగాక, ఈ యజ్ఞయాగాదులు వీళ్ళని ఎప్పుడూ కాపాడుతూ ఉండుగాక అని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.